పర్యాటక శాఖ తరఫున ఈరోజు హెరిటేజ్ వాక్ నిర్వహించడం జరుగుతుంది. స్థానిక కటాక్షపూర్ శివాలయాల దగ్గర కటాక్షపూర్ విలేజ్ లో ఎమ్మెల్యే గారు కరెక్ట్ గా చెప్పినట్టు తప్పకుండా దీన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో నేను రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోపల నేను కరెక్ట్ గా రిక్వెస్ట్ ఏంటంటే గ్రామ పంచాయతీ కొద్దిగా ఫండ్స్ ఇచ్చి ఇక్కడ వాచ్ అండ్ వార్డ్ కింద ఎవరైనా పెడితే, ఎందుకంటే రోజు ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా కరెక్ట్ గా ఫీజులు ఉంటుంది కనుక టిల్ ఏఎస్ఐ టేక్ ఓవర్ చేసేంత వరకు గ్రామ పంచాయతీ గొప్ప చెప్పి వాళ్ళని మెయింటైన్ చేయమని చెప్పి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజాపాలన సందర్భంగా చారిత్రక ప్రదేశాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు చేపట్టిన మనం గుర్తించడంతో పాటుగా దీనికి ప్రాధాన్యత ఇచ్చేది ఆలోచనతోటి మరి ఈరోజు నిర్వర్తించుకుంటున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కూడా చైర్మన్ సోదరుడు వెనుగాల వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా పుస్తకాలలో ఉంది అని బయటి ప్రపంచానికి కానీ ప్రభుత్వానికి కానీ అంతగా దీని ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ శిల్పకళ నైపుణ్యానికి సంబంధించి కానీ అదే విధంగా కాకతీయ త్రికుటాలయం అని చెప్పి 2 ఆలయం, ఒకటి విష్ణు శివులు, అదేవిధంగా 3 అన్నదమ్ముల యొక్క శివాలయంలో ఉండడం అనేది ఒక చారిత్రక ఒక గుర్తింపు పొందవలసిన ప్రాంతం. అంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా దీన్ని బయట ప్రపంచానికి తీసుకొచ్చిన సందర్భం లేదు. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా తీసుకున్న చారిత్రక కట్టడాలు కానీ చారిత్రక ప్రాంతాలను కానీ గుర్తించి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి అనే ఒక దృక్పథంతో కార్యక్రమం ఇవ్వడం, దాంట్లో మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆలోచన, దీన్ని ఈరోజు మన హనుమకొండ జిల్లాలో దీన్ని ప్రథమంగా దీని పునరుద్ధరణకు సంబంధించి ఒక మొదటి అడుగు వేయడానికి దోహదపడడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సరే, మనం కూడా అంటే బేసిక్గా ఫస్ట్ దీని యొక్క ఏరియాను సర్వే చేయించాలి ఇమ్మీడియట్లీ. మీరు ఆడియో గారికి చెప్పి ఇమ్మీడియట్లీ ఆడియో ఏదన్నా చూసి దానికి లాగిన్ పెట్టేసేసి దాన్ని బేసిక్గా అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మనం. నెంబర్ 1 ఫస్ట్ అది ఇమ్మీడియట్లీ మన ప్లాడు అబ్బాయి పేరు అరవింద్ చెప్పినట్టుగా అరవింద్ను కూడా సహకారం తీసుకొని మనం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటి ఫస్ట్ ఆ స్థానం నుండి లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల కూడా ఏంటంటే ఇంకా దీని ప్రాధాన్యత పెరుగుతుంది. వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళకి కూడా దీనికి ఎన్ని ఉన్నాయి అనేది. ఆ పెట్టేటప్పుడు కూడా అరవింద్ కారు దగ్గర మొదలు పెడితే తలుగు చేయ వరకు కూడా ఏ ముక్క ఎక్కడ ఉన్నది చూసి బ్యాక్ సైడ్ అవసరం అనుకుంటే దానికి ఒక నంబరింగ్ డెవలప్ చేసి పెట్టేటట్టుగా చేద్దాం. సో మెయిన్ టెంపుల్లోనూ మనము ఒక అప్రూవల్ రిపోర్ట్స్ పంపించి అప్రూవల్ తీసుకొచ్చుకోవడానికి కొంత టైం పడతారు. కానీ ఈ లోపల కొన్ని మనము మినిమం అమౌంట్ తోటి కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు కనుక కొంత కూడా నుండి కూడా చైర్మన్ గారు, అదేవిధంగా మన కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్డిఎఫ్ నుండి నేను కొంత అంటే మినిమం మనం ఏదైతే స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేసి ఒక అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ డెవలప్ చేద్దాము. అట్లనే మన వాళ్ళు చెప్పినట్టుగా గేటు దగ్గర ఒక ఆర్చ్ కూడా ఒకసారి ఇమ్మీడియట్ చేస్తే మేడం ఆర్చ్ మనం చేయొచ్చు, విజిబిలిటీకి వస్తుంది. రెండోది
పోయే మనము మేడారం పోయే వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఏంది అని అంటే అక్కడ ఒక